అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దట్ తెలుగు కిచెన్. ఈరోజు క్యాబేజీ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, 4 స్పూన్ల మైదా, 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే అందులో వాటర్ ఊరుతుంది. అవే మనకి సరిపోతాయి. వాటర్ వేసుకునే అవసరం ఉండదు. గట్టిగా పకోడీ పిండిలా ఉండాలి, గుర్తుంచుకోండి. లేదంటే ఆయిల్ పీలుస్తాయి. కలుపుకున్న వెంటనే స్టవ్ వెలిగించుకొని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్ పకోడీ వేసుకోవడమే. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా రసము సాంబార్లోకి సైడ్ డిష్లా చాలా బాగుంటాయండి. ఇందులో ఫుడ్ కలర్ కూడా వేస్తారు. నేనైతే వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఫుడ్ కలర్ వేసుకోవటం వల్ల కలరే మారుతుందండి. టేస్ట్లో అయితే ఏమీ తేడా ఉండదు. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే బాగా వేగుతాయి. లోపల వరకు కాలి క్రిస్పీగా ఉంటాయి. ఇలా కలర్ మారిన తర్వాత తీసుకోవడమేనండి. ఇలానే మిగిలిన పిండిని కూడా వేసుకొని కలర్ మారే వరకు ఉంచుకొని తీసుకోవాలండి. ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.